అమిత్తయి కుమారుడు, వాళ్ళ నాన్నగారి పేరు అమిత్తయి అన్నమాట. అతనికి యెహోవా యొక్క వాక్కు ప్రత్యక్షమై, నువ్వు వెళ్ళి నినివే పట్టణంకు పోయి అక్కడ వాళ్ళకి వాక్యంను బోధించు అని దేవుడు సెలవిస్తాడు. అయితే నినివే పట్టణంకి వెళ్ళు అని చెప్పితే అతనేమో వినకుండా పోయి అక్కడ తర్షీషు అను దేశంనకు వెళ్తాడనమాట. తర్షీష్లో అతను వెళ్ళిపోయి అక్కడ దాక్కుందామని బయలుదేరుతాడు. అయితే ఆ యొక్క తర్షీషుకు పోయే ఓడలో కూర్చుండగా అక్కడ ఆ యొక్క ఓడని మొత్తం పెద్ద పెద్ద అలలు కొట్టుతూ ఉన్నాయన్నమాట. అయితే అక్కడ ఆ యొక్క ఓడలో ఉన్న వాళ్ళు అడుగుతారు, ఎవరి వల్ల ఇలా జరుగుతుంది, లేచి అందరూ మీ దేవుళ్ళకి ప్రార్థించండి అని అంటే, అప్పుడు యోనా అంటాడు, నేను దేవునికి దూరస్తుడనే పోయి అతను చెప్పిన దేశంలో కాక వేరే దేశంలోకి వెళ్తున్నాను, అందుకే దేవుడు యెహోవాయే ఇట్లా అలలు చేస్తున్నాడు, మీరు నన్ను ఎత్తి ఇసిరేయండి సముద్రంలోకి, అప్పుడు ఈ అలలు నెమ్మదిస్తాయి, మీరు మీ యొక్క దేశంలోకి మీ యొక్క ప్రాంతంలోకి సురక్షితంగా వెళ్ళొచ్చు అప్పుడు అని అంటాడు. వెంటనే అతన్ని ఎత్తి ఇసిరేస్తారు సముద్రంలోకి. ఇసిరేసిన తర్వాత అసలు అప్పటిదాకా ఎంత అలలు కొడుతూ ఉన్నాయి వాళ్ళ కోడని, ఆ యొక్క అలలు కొట్టడం మానేసాయి అన్నమాట. చక్కగా సంతోషంగా వాళ్ళు వాళ్ళ దేశాలకి ఓడలో వెళ్ళిపోయారు. కానీ వెంటనే ఇతన్ని ఓడలో నుంచి సముద్రంలోకి వేసేయగానే అక్కడ యెహోవా నియమించిన ఒక తిమింగళము యోనాను మింగివేసి, యోనా ఆ యొక్క తిమింగళముల యొక్క కడుపులో 3 దినములు ఉండెను. అప్పుడు ఆ కడుపులో నుంచి ఆ యొక్క యోనా యొక్క ప్రార్థనను విని ఏం చేస్తాడు యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. నేల మీద కక్కివేసిన తర్వాత అతన్ని తీసుకుపోయి దేవుడు ఆ యొక్క నినివే ప్రజలందరికీ చెప్పమంటాడు, ఏమని, మీ యొక్క దుష్కార్యముల వల్ల మీ యొక్క దేశంను యెహోవా పాడు చేయబోతున్నాడు, తొందరగా మీరు ప్రార్థించండి, మీ యొక్క ప్రార్థనలు విని యెహోవా మీ యొక్క పట్టణంను పాడు చేయకుండా ఉండునేమో అని. వెంటనే ఆ నినివే పట్టణంలో వాళ్ళందరూ తొందరగా గోనెపట్ట కట్టుకొని చక్కగా ప్రార్థించగా వాళ్ళ యొక్క ప్రార్థనను విని తాను చేయవలసిన కీడు చేయక యెహోవా మానెను. ప్రార్థన యొక్క విలువ విశిష్టత ఇక్కడ తెలుచున్నది. వాళ్ళ యొక్క ప్రార్థనలు విని కీడు చేయక మానెను యెహోవా. అప్పుడు యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై అతను ఒక సొరపాదు కింద కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. ఇట్లా జరిగింది ఏంటి, నేను తర్షీష్కి వెళ్తే పోయేది, నినివేకి వచ్చి నా యొక్క ఉపయోగం ఏంటి అని బాధపడతా అక్కడ పడుకుంటే దేవుడు ఏం చేస్తాడు, ఆ యొక్క సొర తీగను ఒక పురుగు చేత పాడు చేస్తాడు. అయ్యో అతను నీడ లేకపోవడం వల్ల యోనా ఏమవుతాడు, ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలను కొనెను. చూసారా ఎంత కోపం వచ్చిందో, దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి నేను వచ్చిన పని జరగనీయకుండా చేశాడు, దేశాన్ని బాగానే పశ్చాత్తాపడి వాళ్ళకి ఏం కీడు చేయలేదు, మరి నన్ను ఎందుకు ఇక్కడ నినివే దేశాన్ని ఇచ్చి వదిలేశాడు, నేను తర్షీష్కి వెళ్ళి సంతోషంగా ఆనందంగా జీవించాల్సింది కదా అని అనుకుంటా ఉంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఇప్పుడే రాత్రికి రాత్రి మొలిచిన సొర తీగ వాడిపోతే నువ్వు అంత బాధపడుతున్నావు,
నేను ఎన్నో సంవత్సరాలుగా ఇక నినివే దేశాన్ని పోషిస్తున్నాను ప్రజల్ని, వాళ్ళని పాడు చేయడం నాకేమైనా ఇష్టమా అని వాళ్ళని నినివే దేశాన్ని క్షమించి వదిలేస్తాడు. కానీ నహోము అనేది యోనా తర్వాత మీకా తర్వాత ఉన్న అధ్యాయము. ఆ యొక్క అధ్యాయం ఏమని చెప్తున్నది? నినివేని గూర్చిన దేవోక్తి. నహోముకి నినివే గురించి ఏమని తెలిసింది? మొత్తం నినివే దేశంను యెహోవా పాడు చేసెను. నినివే పాడైపోయినే, దాని కొరకు అంగుళార్చి వారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నేను పిలుచుకొని వచ్చేదము అందరూ. అయితే సముద్రమే తనకు అవుగాక, సముద్రమే తనకు ప్రాకారంగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నిలువది దగ్గర నుండి అనుకుంటా అతను నహోముకి దర్శనంలో నినివే గురించి అలాగూ దర్శనం కలిగి ఉన్నదన్నమాట. అనగా నినివే పట్టణము, నినివే మహాపట్టణము అని రాయబడింది యోనా పత్రికలో. అయితే నినివే మహాపట్టణము నాహోము గ్రంథంలో మొత్తం పాడైపోయినది అని నాహోము తన యొక్క దర్శనంలో చెప్పుచూ ఉన్నాడు అనమాట. అనగా అలాగూ నినివే పాడైపోయినది అని యోనా సమయంలో అయితే నినివే పట్టణము చక్కగా దేవుడు కనుకరించి కీడు చేయలేదు. కానీ నాహోముకి మాత్రం దర్శనంలో నినివే మొత్తం ఉన్నదని చెప్పబడినది. ఇట్లా మనము యోనా యొక్క జీవిత గ్రంథము, యోనా యొక్క గ్రంథము మరియు నాహోము ప్రవక్త యొక్క దర్శనము, నినివే మహాపట్టణం గురించి దర్శనము గురించి మనం ధ్యానించుకుంటూ దేవుడు ఇచ్చిన చక్కని తరుణం కొరకు దేవునికి మహిమ చెల్లునుగాక. ఆమేన్.